విన్నానండి. ఇప్పుడు ఎక్స్-ఎమ్మెల్యే గారు చెప్పింది, ఆచార్య గారు చెప్పిన విషయాలు 2 విషయాలు. కొంచెం వెనుకకు పోయి మాట్లాడుకుందాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2024 మేలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఉన్న సీట్లు 0. సో సమాజంలో ఉన్నటువంటి టాక్ ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిందని. 2, కవితని జైల్లో నుంచి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనేది చూద్దాం. 2014 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏనాడైనా బీజేపీ పార్టీ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. మేడ్ బి రాజ్యసభ సభ్యులు కానీ, మేడ్ బి 3 అగ్రికల్చరల్ లాస్ కి సంబంధించిన కానీ, డిమానిటైజేషన్ కి సంబంధించినటువంటి కానీ, అగ్నివీర్ పథకానికి ఏనాడన్నా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎదురుగా నిలబడ్డదని. సరే, మొన్నటి విషయమే తీసుకుందాం. ఇప్పుడు గొల్లమల్ల యాదవ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు కానీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రస్తుతం. ఎందుకంటే పవన్ గారు వాస్తవానికి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదం బీజేపీ తీసుకొస్తుంది. సరే, ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్న క్రమంలో కొంత అభివృద్ధి జరుగుతుంది. కానీ ఖచ్చితంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పెద్దన్నానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి ఆ బీజేపీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పని చేశారు. అయితే ఇప్పుడు దీంట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటేననే ఆ బీఆర్ఎస్ వాదనను మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఒకటవుతుందండి. మేము సెంట్రలిస్ట్లో, వాళ్ళు రైట్ వింగ్ వాళ్ళు. చాలా సబ్జెక్ట్ ఉంటుంది, థియరటికల్ గానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. మేము ఫైట్ చేసేదే వాళ్ళ మీద. రాహుల్ గాంధీ గారు బీహార్లో అంత పెద్ద ఎత్తున ఈసీ మీద కొట్లాడుతా ఉన్నారు ఎన్నికల మీద. రాహుల్ గాంధీ గారు పెద్ద పాదయాత్ర భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3600 కిలోమీటర్లు నడిచిండ్రు. ఎంత లెజిటిమేట్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అలయన్స్ అవుతుంది? మేము తెల్లారులేసి కొట్లాడేది వాళ్ళతోని. ఇంతకుముందు అనలిస్ట్ గారు కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు? 38% మంది క్రిమినల్స్ అంతా బీజేపీ పార్టీలో ఉన్నారని చెప్పారు. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఆచార్య గారు ఇంతకుముందు మాట అన్నారు, మీరు ఇవ్వడంలో తప్పలేదు కానీ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ల ముందే ఇస్తున్నారు. బీహార్ ఎలక్షన్లలో 7,500 కోట్ల రూపాయలు, 10 లక్షల మందికి 10,000 రూపాయలు, 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కదా. ఎందుకు మీకు ఇవాళనే 7,500 కోట్లు ఇచ్చి బీహార్ను ఒకటేసారి అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనిపించింది? ఇంతకుముందు చూస్తున్న 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను గుజరాత్ నుంచి డిప్లాయ్ చేస్తున్నారు బీహార్లో ఎలక్షన్ కోసము. ఏ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇవాళ? వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఈజ్ దిస్ హౌ దట్ యూ వాంట్ టు టేక్ ద కంట్రీ ఫార్వర్డ్? 10 ఏళ్ళు మరి ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ 4 ఏళ్లతో కలుపుకుంటే 15 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వానికి భారతదేశ ప్రజలు పట్టం కట్టికట్టిండ్రు. ఏం అభివృద్ధి చేసినాం మనం ఈ దేశంలో? ఎలక్షన్ల ముందు ఇవే కదా కొనుక్కోవడం. ఎలక్షన్ల ముందు హిందుత్వ, ఎలక్షన్ల ముందు ముస్లింస్, ఎలక్షన్ల ముందు ఆవు, ఎలక్షన్ల ముందు దేవుళ్ళు, ఇవే కదా. నిన్న చూసిన కదా వేములవాడ టెంపుల్లో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో వచ్చినటువంటి ఇంకో సహాయ మంత్రి చెప్పులు వేసుకొని వేములవాడ గుడిలోకి పోయిండ్రు. హిందుత్వం అంటే తెలియదు, దాని మూలాలు తెలియదు, హిందువులకు వీళ్ళు చేసింది లేదు, హిందువులకు పెట్రోల్ రేటు తగ్గించింది లేదు, హిందువులకు ఫ్రీ బట్టలు ఇచ్చింది లేదు, హిందువులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది లేదు, హిందువులకు ఫ్రీ మెడికల్ ఇచ్చింది లేదు, హిందువులకు మంచి చెప్పింది లేదు. ఏమైనా హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకునేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. తెలియదు ఏముంది, ప్రజలకు అర్థం చేసుకోవడంలో కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ఈసారి మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని సమూలంగా భారతదేశంలో మట్టుబెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఎలక్షన్కి వస్తే. ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్తగా కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్, బికాస్ వీఆర్ ద వన్స్ హూ క్రియేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ. రాజ్యాంగాన్ని రాసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. భారతదేశం కోసం, భారతదేశ పోరాటం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం జీవాలు అర్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీల దగ్గర పండుకొని, బీజేపీలుగా ఆంగ్లేయుల దగ్గర పండుకొని వాళ్ళ బూటు నాకినటువంటి చరిత్ర ఉందని మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. నేనంటలేను కానీ. సో ఇవన్నీ మనం ఒక ఓవరాల్ గా మాట్లాడితే ఏ పార్టీ ఏంది, ఎవరు ఎలక్షన్స్ కోసమే పోరాటం చేస్తారు, ఎలక్షన్లు తప్ప వాళ్ళకి ఇంకో ఎజెండా లేదు అనేటువంటి విషయం ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తే ఇక దయ్యాలు వేద గ్రంథాలు మాట్లాడినట్టే ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, ప్రాక్టికల్ లైఫ్ లో ఉన్నాం. వి లివ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వరల్డ్. ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు, ఎవరికి కోటేస్తారు, అభివృద్ధి కోటేస్తారా, పోరాటాన్ని కోటేస్తారా, 10 ఏళ్ళు మొత్తం బెనిఫిట్ లో ఉన్నటువంటి లాభాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని కోటేస్తారా? ఎంత అప్పుల్లో ఉన్నా కూడా అప్పులు కట్టుకుంటూ కొత్త అప్పులు చేయకుండా కష్టపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తారా? మీరు చూస్తున్నారు కదా ఎంత డిఫికల్ట్ అండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వాన్ని నడపడం. లెఫ్ట్ రైట్ నుంచి కొడతా ఉంటారు, అయినా కూడా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతాను. 42% రిజర్వేషన్ల విషయం ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడుతున్నారు. 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటండి? ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరండి?
ఆర్ కృష్ణయ్య గారు కదండి. ఆర్ కృష్ణయ్య గారు రెఫరెన్స్ ఏందండి? బీసీ పార్టీని కదా. ఆర్ కృష్ణయ్య గారు వచ్చి మొన్న ధర్నాలో పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ బీజేపీ పార్టీకి సంబంధించిన అతనే కదా. మరి ఆయన మీద ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని మరి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా బీసీకి రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నారు. మీరు ఎందుకు ఇయ్యారని చెప్పి వాళ్ళ దగ్గర పోరాటం చేయాలి, కానీ ఈ రోజు మా మీద పోరాటం చేస్తారు. మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆచార్య గారు వీళ్ళంతా కలిసి 8 మంది ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని ఎందుకు మరి బీసీ రిజర్వేషన్ ఇస్తారు? అక్కడ రేవంత్ రెడ్డి గారు 9వ జీవో తీసుకొచ్చిండు, అసెంబ్లీలో పెట్టిండు, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెట్టిండు, ఆర్డినెన్స్ వెయిట్ చేస్తుంది. మరి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిండు, ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండు, మిమ్మల్ని కలిసిండు, రిక్వెస్ట్ చేసిండు. ఇది మంచిదే కదా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బీసీ బిడ్డలకు ఒక శక్తి వస్తుంది కదా. జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని హిస్సేదారి అన్నాడు కదా రాహుల్ గాంధీ గారు. ఆ నిర్ణయం మాదైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా కేంద్ర ప్రభుత్వంలో. బీసీలకు మంచి చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటుంది? ఎందుకు 8 మంత్రులు చేతులు 8 మంది ఎంపీలు చేతులు కట్టుకొని కూర్చున్నారు? ఎందుకు 2 కేంద్ర మంత్రులు చేతులు కట్టుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఏం తక్కువ చేసింది? ఇక్కడ నువ్వు పోయి సుప్రీంకోర్టులో కొట్లాడుతీవి, ఇక్కడ పోయి హైకోర్టులో కొట్లాడుతీవి, దానికి తగ్గట్టుగా అందరినీ జమ చేసి మంచి మంచి లాయర్లను పెట్టి కొట్లాడుతుంటివి. సో ఏ విషయంలో మనం మాట్లాడుతున్నాం? ఓకే, ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంలో మీరు ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడే మీరు ఇచ్చిందే కదా, మీరు ఇయ్యలేదా రాజస్థాన్ లా? మీ దగ్గర ఒక డిసిసివ్ ప్లాన్ లేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని కొట్టడానికి ఒక నిర్ణీతమైనటువంటి ప్లాన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మొన్న రేవంత్ రెడ్డి గారు చౌదరిలను కలిసిండు, చౌదరి కమ్యూనిటీని కలిసిండు. మొన్న రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను కలిసిండు. మొన్న ఒక ముస్లిం ఎమ్మెల్సీ మైనారిటీ పెద్ద మనిషి చచ్చిపోతే ఆయన దగ్గర పోయి కూర్చొని మాట్లాడు. గిగ్ వర్కర్లతో మాట్లాడుతుండు, సినిమా సంబంధించినటువంటి వర్కర్స్ తో మాట్లాడుతుండు, సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుంది. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, మేము కష్టపడుతున్నాం, అప్పుల్లో ఉన్నాం, కానీ చేయాల్సిన కాడికి చేసేటువంటి ప్రభుత్వం. రైట్, ఓకే పవన్ మల్లాది గారు, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఓకే 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 పవన్ గారు ఒక్క నిమిషం. ఆచార్య గారు, మిత్రులు మాట్లాడినటువంటిది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి అంశం. ఇవల్ల ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం క్రిమినల్ కేసులది కాదు. మీరు ఓవరాల్ గా మాట్లాడడం ఎన్నికల కంటే ముందు దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ ఒక ధర్నా చేస్తే కేసు అవుతుంది, అది క్రిమినల్ ఆ కేసులన్నీ ఉన్నాయి మా మీద. ఒక్కొక్కరి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం 50-60 కేసులు పెట్టింది. ఇలా కేసులన్నిటిని తీసుకొని క్రిమినల్ కేసులు, పొలిటికల్ కేసెస్ అన్నిటిని కూడా క్రిమినల్ కేసులు, ఎలక్షన్ల అప్పుడు వైలెన్స్ ఏదైతే రూల్స్ అవాయిడ్ అయినాయని అక్రమ కేసులు పెట్టినాయని క్రిమినల్ కేసులు అనుకొని అవన్నీ కేసులు ఉన్నాయని చెప్పడం. అది ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మళ్ళా కూడా గుజరాత్ లో హోంమంత్రి మొన్న రాజస్థాన్ విషయమే చెప్తున్నారు. మాట్లాడతలేను సార్, మిమ్మల్ని క్రాస్ చేస్తలేను. ఒక మాట నీ బాధ అంత ఏంటంటే నేను చెప్పేటాలకే జర ఇను. నేనేమంటున్నా అంటే మేము ఒక్కటే అంటున్నాం, మైనార్టీ మంత్రి లేడని నువ్వు ఇవాళ మైనార్టీ మంత్రి ఇస్తున్నావు. ఓకే, నువ్వు బిఫోర్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఇస్తే ఇది సబ్జెక్ట్ కాదు. రాజస్థాన్ లో కూడా ఎన్నికల కోడ్ పడ్డాక ఎలక్షన్ నడుస్తుంటే మంత్రి పదవి ఇవ్వలేదు. మీరు మళ్ళొకసారి వెరిఫికేషన్ చేయండి. బిఫోర్ కోడ్ ఆచార్య గారు ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఈరోజు రాజ్భవన్ లో జరిగే కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారా? సో దీంట్లో ఫైనల్ గా చెప్పండి, టైం అప్. 100% మేము పాల్గొనము. ఇది స్వాగతిస్తున్నారా? పోనీ దీన్ని అడ్డుకుంటారా, స్వాగతిస్తారా? మేము చట్టపరంగా ఎలక్షన్ అధికారికి దీని మీద ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు